ఏంటి బాబాయ్ ఆలోచిస్తున్నావు? ఏమి లేదురా, మీ గురించే. అదేరా, మిమ్మల్ని ఒక దారికి ఎలా తీసుకురావాలా అని ఆలోచిస్తున్నాను. మీ సమస్యలన్నీ పరిష్కరించి మీకో దారి చూపించడం ఎలాగా అని. అవును, పాప గురించి మీరు ఎంత అడిగినా సరే ఆ భూమి నిజం చెప్పదు. తన చేత ఎలా నిజం చెప్పించాలో, పాపని ఎలా తీసుకురావాలో నాకు బాగా తెలుసు. గాని ముందు నువ్వు వెళ్ళి పిన్ని దగ్గర 2 లక్షలు తీసుకుని మన పర్సనల్ లాయర్కిచ్చి వ్యక్తిగత పూచీకత్తు మీద బెయిల్ తీసుకునిరా. అలాగే బాబాయ్. రై, నేను బయటకొచ్చిన మరుక్షణమే పాపను వెతికే పనిలో ఉంటాను. పాప ఎక్కడున్నా సరే తీసుకొచ్చి మీ చేతుల్లో పెట్టే బాధ్యత నాదిరా. ఈ విషయం సింధుతో చెప్పి బాధపడకుండా ధైర్యంగా ఉండమని చెప్పు. అలాగే బాబాయ్. రేయ్, ముందు నువ్వు వెళ్ళా బెయిల్ పనేదో చూడు. సరే బాబాయ్, ముందు నువ్వు భోంచేయి. ఏంట్రా నువ్వు? ఏంటి మీరందరూ ఇంతలా బాధపడుతుంటే నేను ఎలా తిరగలను అనుకున్నారు? పాపని మీ చేతుల్లో పెట్టాకే, మీ కళ్ళల్లో ఆనందం చూశాకే అప్పుడు నేను తిరగలిగేది. అప్పటిదాకా నాకు ఆకలే సాగించదు, తెల్లని కూడా. రేయ్, వెళ్ళరా, వెళ్ళి అర్జెంటుగా నా బెయిల్ పని చూడరా. బయటికి రావటం ఆలస్యం, అసలు కథ నడిపిస్తాను. వెళ్ళరా, వెళ్ళు. అలాగే బాబాయ్. కోడి పిల్ల చిక్కుకుంది, ఇక తన్నుకుపోవటమే మిగిలుంది. ఇల్లంతా సైలెంట్గా ఉంది. ఇలా ఉండడానికి వీల్లేదు. ఓ చిన్న తుఫాను సృష్టించాల్సిందే. అమ్మడు, 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 అయ్యయ్యో, అమ్మడు, 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 సింధు, అమ్మ సింధు. అమ్మ సింధు, అమ్మ సింధు. ఎవరు రావడం లేదేంటి? అమ్మో అమ్మో అమ్మో, నా కూతురు పడిపోయింది. అమ్మో, కళ్ళు తేలేసింది. సమయానికి లక్ష్మణ సింధు, సింధు, ఏమైంది? సింధు, ఏమైంది? సింధు, ఏమైందండి? సింధు, సింధు, చివరికి నాకు ఇలాంటి పరిస్థితి తెచ్చి పెట్టావే. ఏమైందో చెప్తావా లేక ఏడుస్తూనే ఉంటావా? ఏమైంది? పిన్ని గారు కళ్ళు తిరిగి పడిపోయింది. అమ్మ సింధు, దేవుడా. సింధు, ఏమైంది? అమ్మ సింధు, సింధు, లేమ్మా. మెల్లగా. ఏంటమ్మా సింధు ఇది? ఏం చేస్తున్నావో అర్థమవుతోందా? ఇలా తిండి తిప్పలు మానేసి కూర్చుంటే సమస్యలు పరిష్కారం అవుతాయా? పచ్చి బాలింతరాలివి. ఇలా చేస్తే నీ ఆరోగ్యం ఏమవుతుందో చెప్పు. ఏమవుతుంది అత్తయ్య?
మహా అయితే చచ్చిపోతాను అంతే కదా. ఏంటి సింధు, ఏంటి ఆ పిచ్చి మాటలు? ఇందులో పిచ్చి మాటలు ఏమున్నాయి అత్తయ్య? నా బిడ్డ నాకు దూరం అయిందన్న బాధతో బతకడం కంటే చావడమే నయం అనిపిస్తోంది. అలా మాట్లాడకు సింధు. నీ బిడ్డ నీకు దూరం కాదమ్మా, ఖచ్చితంగా నీ దగ్గరికే వస్తుంది. ఎలా వస్తుందమ్మా? నా బిడ్డ నాకు తెచ్చిచ్చేదాకా ఇక్కడే కూర్చుంటానని, అప్పటిదాకా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోనని ఉదయం నుంచి ఇప్పటిదాకా సింధు ఇలాగే కూర్చొనుంది. కనీసం అయ్యో పాపం అన్న జాలి కూడా లేకుండా వదిన తన పుట్టింటికి వెళ్ళిందంటే ఏంటమ్మా తన ఉద్దేశం? ఇక్కడ సింధు ఏమైపోయినా పర్లేదనేగా. రే, ఎందుకురా అలా మాట్లాడతావు? ఏదో ముఖ్యమైన పనుందని వెళ్ళిందిరా. ఏమోనమ్మా, ఇక్కడ మనిషి ప్రాణాల కంటే అంత ముఖ్యమైన పని ఏమిటో అక్కడ. సక్కుబాయ్ గారు, నిజమే కదే, అది మాట్లాడిన దాంట్లో తప్పే ఉన్నది. ప్రాణాల కంటే ముఖ్యమైన పని ఉన్నదా? పరిస్థితులు ఇంత దూరం వచ్చాక కూడా ఇంకా వాళ్ళని వెనుకేసుకొచ్చి మాట్లాడాలని నీకెలా అనిపిస్తుందమ్మా? నీ చిన్న కొడుకు ప్రాణాల్ని నీ చేతులతోటే పోగొట్టుకుంటావా? మమ్మల్ని ఇంతలా బాధ పెడుతున్న వాళ్ళ మీద కనీసం నీకు కోపం కూడా రావట్లేదా అమ్మా? నీ చిన్న కొడుకు పుట్టిన బిడ్డ అతన్ని నాన్న అని పిలిస్తే అతని ప్రాణాలకే ప్రమాదమని ఆ పిలుపుతో అతనికి ప్రాణగండం ఉంది అన్న విషయం నువ్వు మర్చిపోయావా? అయినా మా పిచ్చి కాకపోతే వాళ్ళకిచ్చిన విలువ మాకెందుకిస్తావమ్మా? రేయ్, ఏదేదో ఊహించుకొని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో. వదిలే అది. ఆవిడ చేసిన దానికి అత్తయ్య గారిని ఎందుకు బాధ పెడతావు? వదిలే. అత్తయ్య, లాస్యా, నువ్వు ఒక్కదానివే వచ్చావు, మీ అక్క రాలేదేంటి? అక్క రావడం ఏంటి అత్తయ్య? తను ఇక్కడే ఉంది కదా. అదేంటి, భూమి మీ ఇంటికి వెళుతున్నానని చెప్పింది కదా? లేదత్తయ్య, రాలేదు. అర్థమైంది. పాపని తీసుకురమ్మని గట్టిగా నిలదీసేసరికి తప్పించుకోవడానికి మొహం చాటేసి ఉంటుంది. బిడ్డను తెచ్చిచ్చేదాకా కదలని ఇదేమో భీష్మించు కూర్చుంది అక్కడ. ఆమెమో మొహం చాటేసింది. ఇప్పుడు పరిస్థితి ఏమిట్రా దేవుడా? ఇదిగో లక్ష్మణ, అందరూ కలిసి నా బిడ్డకి దూరం చేసేలా ఉన్నారు. అమ్మా, నోరు మూస్తావా? రాగలని రామేశ్వరం పోయినా పోలేదని పరిస్థితులు ఇంత దూరం వచ్చినా నోరు మూసుకోమని ఎలా అనగలుగుతున్నావే? సింధు, వాళ్ళంతా మనసు లేనోళ్ళు. మన బాధలు కన్నీళ్ళు వాళ్ళకు అర్థం కావు. నువ్వు ఎన్ని రోజులు ఇలా కూర్చున్నా సరే ఏం పట్టినట్టు ఉంటారే తప్ప బిడ్డను తెచ్చేవరా? అలాంటి వాళ్ళ కోసం ప్రాణాల మీదకి తెచ్చుకుంటావా చెప్పు? పద, లోపలికి వెళ్దాం. లేదా అది అక్క ఖచ్చితంగా పాపం తీసుకురావడానికి వెళ్ళుంటుంది. తీసుకొస్తుంది, ఆ నమ్మకం నాకుంది. నీకేమైనా పిచ్చా సింధు? నువ్వు చచ్చిపోయినా పర్వాలేదనుకునే వాళ్ళ మీద ఏంటి సింధు నీకింత పిచ్చి నమ్మకం? ఈ గుడ్డి నమ్మకంతోనే పరిస్థితులు ఇంత దూరం తెచ్చుకున్నావు. ఇకనైనా కళ్ళు తెరుచుకొని ఎవరెలాంటి వాళ్ళో తెలుసుకో. నా మాట విను, లోపలికి వెళ్దాం పద. లేదా అది పాపం తీసుకొచ్చేంత వరకు నేను ఇక్కడి నుంచి కదలను. ప్లీజ్ సింధు, నా మాట విను.
అవన్నీ జరిగే పనులు కావు. లేదు, జరుగుతుంది, జరిగి తీరుతుంది అంతే. అబ్బా, అర్థం చేసుకోవేంటి సింధు? ప్లీజ్ అది, దయచేసి నన్ను ఎవరు విసిగించొద్దు. నన్ను అందరూ ఇలా వదిలేయండి. हरि ओम नमो ब्रह्मण्यदेवाय गो ब्राह्मणहिताय च जगदताय कृष्णाय गोविन्दाय नमो नमः काशीपिण्ड कृपादस्य अमृतं दिवीं कृपाधूर्दावदय पुरुषः हरि ओम सहस्रशीर्षा पुरुषः सरिचदः पद्भवं मदो पुरः यद्दर्शं यददहुं द्वैसः पज्जागं शूद्रो अजायत् सहस्रा आकः तथा विश्वन्यक्रामतो पञ्चातिष्ठदसाङ्गलं शासनानसने हवीं पुरुषये वेदकं सर्वं माधवाय नमः मधुसूदनाय नमः यद्वातं यस्सभयं स्याग्निस्य ब्राह्मणाज्वायोराजायतं मातुः तृतीयपिण्डमुपतिष्ठतं ऋषिकेशाय नमः అమ్మ పిండాలు తీసుకెళ్ళి అక్కడ పెట్టండి. ఏంటి పంతులు గారు, ఒక్క కాకి కూడా పిండాన్ని ముట్టుకోవడం లేదు? బహుశా ఆమె ఆత్మ శాంతించలేదు అనుకుంటానమ్మా. ఆ ఆత్మ ఎక్కడెక్కడే తిరుగుతూ ఉంటుంది. ఇలా జరగటం వల్ల భవిష్యత్తులో ఏదో ఉపద్రవం ముంచుకొస్తున్నట్టు హెచ్చరించడం అవుతుంది. ఉపద్రవమా? మళ్ళీ ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో ఏంటో. అమ్మా సింధు, నా మాట వినమ్మా, కొంచెం అన్నం తినమ్మా. ప్లీజ్ మావయ్య, నా బాధను అర్థం చేసుకోండి. నా బిడ్డ నా దగ్గరికి వచ్చేదాకా పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోను. ఏంటమ్మా నువ్వు ఇంత చెప్పాక కూడా ఇంకా పట్టుదలగా ఉంటే ఎలా చెప్పు? నా మాట వినమ్మా, చాలా నీరసంగా ఉన్నావు, కొంచెం అన్నం తినమ్మా. సింధు, మరీ అంత బతిమాలించుకోవడం మంచిది కాదే. నా బాధను అర్థం చేసుకోకుండా నువ్వు అలా మాట్లాడితే వింటామమ్మా. అర్థం కాక కాదే, చేసేదేం లేక అలా మాట్లాడుతున్నాను. ఆ భూమేమో మొహం చాటేసి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. నువ్విలా తిండి తినకుండా ఉంటే నీ ఆరోగ్యం పాడైపోదు? పాప తిరిగొస్తుందా చెప్పు? వదినా, ఏంటొదినా ఇది? నిన్నటి నుంచి ఆ అమ్మాయి తిండి తిప్పుల మానేసి అలా కూర్చొని బతిమాలో బామాలో బుజ్జగించాల్సింది పోయి ఎవరికాళ్ళు పట్టనట్టుంటారేంటి? అసలు నీ పెద్ద కోడలు భూమి గారిని ఏమనుకోవాలో ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కావట్లేదు. ఏమాత్రం జాలి దయా లేకుండా పురిట్లోనే బిడ్డను మాయం చేసింది. ఎంత అడిగినా తెలియదు అని చెప్పింది. చివరికి గట్టిగా నిలదీస్తే మీ చావు మీరు చావండి అని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. అంటే అంటే ఏమిటది నా ఆవిడ గారి ఉద్దేశం? మీరు ఏమైనా చేసుకోండి, నేను చేయాల్సింది చేస్తాను అనేగా.
ఆవిడ గారికి ఎవరెలా పోయినా ఆఖరికి ప్రాణాలు పోయినా లెక్కలేదు. అందుకే ఒక పక్కన మనిషి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే లెక్కలేనట్టు వెళ్ళిపోయింది. ఆవిడ సంగతి సరే, కనీసం మీరైనా దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాల్సింది పోయి ఎక్కడికి వెళ్ళారు వదినా? నువ్వు చంపిన చుక్కమ్మ చనిపోయి ఇవాళకి 11వ రోజు. అందుకే పిండం పెట్టి వస్తున్నాను. ఒక హంతకుడు, ప్రాణాల విలువ తెలియని కిరాతకుడు నీతుల గురించి, మానవత్వం గురించి మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యంగా అనిపిస్తోంది. వసుంధర, ఏమిటా మాటలు? వాస్తవం మాట్లాడుతున్నాను అత్తయ్య. ఒక హంతకుడి చేత నీతులు చెప్పించుకునే పరిస్థితుల్లో లేనని చెప్తున్నాను. ఈ ఇంటికొచ్చి ఈ ఇంట్లో వాళ్ల గురించి మాట్లాడే అర్హత, స్థాయి అతనికి లేదని గుర్తు చేస్తున్నాను. అవునా? అలా అయితే పుట్టగానే బిడ్డని మాయం చేసిన నీ పెద్ద కోడలికి ఈ ఇంట్లో ఉండే అర్హత ఉందా? మాట్లాడవే, ఉందా? అమ్మా, వదిలేదో ఆవేశంలో మాట్లాడింది, వదిలే. ఏమిటో ధర్మరాజా, నువ్వెంత అంటే నువ్వెంత అని మాట్లాడేవాళ్లే తప్ప నా కూతురి బాధ తీర్చేవాళ్లే లేరు ధర్మరాజా. నిన్నటి నుంచి అది ఎంగిలి పడలేదు. దాని పరిస్థితి ఏమైపోతుందో అని నాకు భయంగా ఉందయ్యా. నేనుండగా మీకేమవుతుందక్క? మీకేమన్నా అయితే నేను చూస్తూ ఊరుకుంటానా? ప్రాణాలు ఇచ్చైనా కాపాడుకోను? రే సిద్ధప్ప, ఇంట్లో అమ్మగారిని అడిగి ఓ 4-5 లక్షలు తీసుకొని ఈ ఊళ్ళో భూమి పిల్లనెక్కడ దాచిపెట్టిందో సిటీ అంతా అంగుళం అంగుళం జల్లెడ పట్టి గాలించండి. త్వరగా కానివ్వండి. అమ్మా సింధు, నీ బిడ్డ ఎక్కడున్నా సరే వెతికి తీసుకొచ్చే బాధ్యత నాదమ్మా. నీ కూతురుతోనే నేను నీ ఇంట్లో అడుగు పెడతానమ్మా. ఈ మావయ్య మీద నమ్మకం ఉంచి, నా మాట మీద గౌరవం ఉంచి నువ్వు ఉంచేయమ్మా. తినమ్మా. అమ్మా, నాది బాధ్యత అంటున్నాను కదా, నా మీద నమ్మకం ఉంచు, సరేనా? ఇదిగోనమ్మా, ఆను కొంచెం తిను. ఆ, ఆ, ఆ. నువ్వు నిజంగా మా పాలిట ధర్మరాజువేనయ్యా.